హలో అండి. నా పేరు సురేష్ అండి. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ క్యాలిక్యులేట్ ది యావరేజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ లిస్ట్ అండి. సో సింపుల్ అండి. మనం ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్లో నుంచి యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలండి. అది మన టాస్క్ అండి. సో లిస్ట్ డిఫాల్ట్గా మనం ఇచ్చేసి డైరెక్ట్గా ఫంక్షన్ రాసేసుకోవచ్చండి. కానీ కొంచెం మనకి ఫంక్షన్ రాయటం మనకు అలవాటు అవ్వాలి కదండి. సో అందుకనే లిస్ట్ను కూడా ఒక ఫంక్షన్, లిస్ట్ తీసుకోవడం కూడా ఒక ఫంక్షన్ కింద రాసి అప్పుడు యావరేజ్ క్యాలిక్యులేట్ చేసి డిస్ప్లే చేస్తానండి. ఓకే అండి. సో ఫంక్షన్ స్టార్ట్ చేసేద్దాము. సో మనకి ఫస్ట్ ఫంక్షన్ తెచ్చుకోవాలి కాబట్టి, అది లిస్ట్ తెచ్చుకోవాలి కాబట్టి, సో గెట్ అండర్ స్కోర్ లిస్ట్ అని చెప్పేసి ఫంక్షన్ నేమ్ పెడుతున్నానండి. ఓకే. సో ఈ ఫంక్షన్లో ఒక ఎంటీ అరే తీసుకుంటున్నానండి. నమ్ అండర్ స్కోర్ లిస్ట్ అని ఒక ఎంటీ అరే తీసుకుంటున్నానండి. సో దీంట్లోకి మనం ఎంటర్ చేసిన లిస్టు ఏదైతే ఉంటుందో ఆ లిస్ట్ అంతా కూడా ఇందులో అపెండ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, లిస్ట్ని మనం ఎన్ని తీసుకుంటాం అనే విషయాన్ని చెప్పాలండి. అంటే లిస్ట్లో ఒక 5 ఉంటాయా, 6 ఉంటాయా, 7 ఉంటాయా, ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, సో అది ముందు మనం డిఫైన్ చేయాలన్నమాట. సో దానికోసం ఒక ఇన్పుట్ ఫీల్డ్ తీసుకొని ఆ ఇన్పుట్ ఫీల్డ్లో యూజర్ని అడగాలి ఎన్ని ఎంటర్ చేస్తారు అనే విషయాన్ని. సో ఎంటర్ చేసిన తర్వాత దాన్ని మనం మేనేజ్ చేయాలండి. సో ఫస్ట్ ఇన్పుట్ ఫీల్డ్ తీసుకున్నాము. సో లిస్ట్ కాబట్టి లిస్ట్ లెంత్ అని చెప్పేసి తీసుకుందామండి. లిస్ట్ అండర్ స్కోర్ లెన్ అని పెడుతున్నాను ఈక్వల్ టు, ఓకే, ఇంటీజర్లో కావాలి కాబట్టి ఇంటీజర్ను కింద మార్చి ఇన్పుట్ ఫీల్డ్ రాస్తున్నానండి నేను. ఎంటర్ ది లిస్ట్ కౌంట్, ఓకే, లిస్ట్ ఆఫ్, ఓకే, ద కౌంట్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ ఎంటర్ ది కౌంట్ ఆఫ్ లిస్ట్. ఓకే అండి. ఇలాగైతే కొంచెం అర్థమయ్యేలాగా ఉంది మనకి. సో అలా నేమ్ పెట్టుకుందాము. సో ఇన్పుట్ ఫీల్డ్ రాసేసాం మనం అక్కడ. ఇప్పుడు ఈ ఇన్పుట్ ఫీల్డ్ని బేస్ చేసుకుని మనం ఏం చేయాలి, అందులో 5 అని ఎంటర్ చేస్తే లిస్ట్లోకి 5 నెంబర్స్ని పాస్ చేయాలి. 10 అని ఎంటర్ చేస్తే 10 నెంబర్స్ని పాస్ చేయాలి. అది మన టాస్క్ అండి ఇప్పుడు. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తానంటే, సో స్టార్టింగ్ నెంబర్ అంటూ ఏదైనా ఒక సేవ్ చేసి పెట్టుకోవాలి కదండి ఎక్కడన్నా మనం, అంటే లూప్ని 5 టైమ్స్ తిప్పడం కోసం. సో అందుకని ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటున్నానండి. కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటున్నానండి. తీసుకుని వైల్ లూప్ రాసి ఆ కౌంట్ లెస్ దెన్, ఓకే, లెస్ దెన్ నేను ఏదైతే లెంత్ ఇచ్చానో, అంటే మనం నెంబర్ ఇస్తాం కదండి, 5 10 అని ఇస్తాం కదా, ఇన్ని నెంబర్స్ని ఎంటర్ చేస్తాను నేను లిస్ట్లో అని చెప్పేసి ఇన్పుట్లో ఇస్తాడు కదండి యూజరు. ఆ నెంబర్ లెస్ దెన్ అంటే 5 ఇచ్చానంటే కౌంట్ 0 అయ్యే వరకు 0 నుంచి 5 వరకు కౌంట్ క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట వైల్ లూప్లో. సో అందుకని అలా రాశానండి నేను. సో దాన్ని మనం ఏం చేయాలి, ఒక ఇన్పుట్ ఫీల్డ్ తీసుకోవాలి. ఇన్పుట్ ఫీల్డ్ ఇప్పుడు 5 టైమ్స్ అనుకోండి, 5 ఎంటర్ చేశాను, 5 టైమ్స్ కదండి. సో 5 టైమ్స్ని ఇన్పుట్ ఫీల్డ్ని రన్ చేయాలన్నమాట. సో అందుకనే దాని పేరు ఒక నమ్ అని పెట్టుకున్నానండి, ఎందుకంటే నెంబర్స్ ఎంటర్ చేస్తాం కాబట్టి మనం. సో దాన్ని కూడా ఇంటీజర్ కింద కన్వర్ట్ చేశాను. సో ఎంటర్ నెంబర్స్ లిస్ట్, ఓకే, అంటే లిస్ట్లోకి నెంబర్స్ ఏ నెంబర్స్ అయితే ఉంటాయో ఆ నెంబర్స్ లిస్ట్ని ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతున్నానండి. ఓకే. ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు పైన ఎంటీ అరే తీసుకున్నాను కదండి, అందులోకి అపెండ్ చేస్తానండి నేను. ఓకే, ఏది అపెండ్ చేస్తాను, ఇన్పుట్ని అపెండ్ చేయాలన్నమాట. నెమ్ అండర్ స్కోర్ లిస్ట్ డాట్ అపెండ్, ఓకే, ఈ నెమ్ని మనం అపెండ్ చేయాలండి. సో అపెండ్ చేసిన తర్వాత ఇప్పుడు పైన కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అని రాశాను కదండి, మనకు అది ఎప్పటి వరకు రన్ అవ్వాలి ఈ వైల్ లూపు, మనం లిస్ట్ లెన్లో ఇచ్చిన నెంబర్ వరకు అనమాట. సో దాన్ని అంతవరకు అవ్వాలి అని అంటే కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చూసారండి, దాన్ని ఇంక్రిమెంట్ చేస్తూ వెళ్ళాలండి. సో ఎప్పుడైతే ఆ కౌంటు మనం ఇచ్చిన నెంబర్కి తక్కువలోకి ఉంటుందో వెంటనే వైల్ లూప్ ఆగిపోతుంది అనమాట. సో అందుకనే మనం ఆ కౌంట్ని మనం +1 చేసుకుంటూ వెళ్ళామంటే అండి, సో కౌంట్ +1 చేసుకుంటూ వెళ్తే దానికి ఆటోమేటిక్గా మనకి ఇచ్చిన నెంబరు ఎక్కడైతే ఉందో అక్కడ తక్కువలో ఉందో అక్కడ వైల్ లూప్ ఆగిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం రిటర్న్ చేయాల్సింది ఏంటండి, నమ్ లిస్ట్ అండి. సో మనకు కావాల్సింది నమ్ లిస్టే కదండి, మనకు కావాల్సింది ఫైనలీ నమ్ లిస్ట్, రిటర్న్ నమ్ లిస్ట్, అంతేనండి. సో ఈ ఫంక్షను
మనకు బాగా పనిచేస్తుందా లేదా ఫస్టే మనం చెక్ చేసుకోవచ్చండి. ఎలా చెక్ చేసుకోవచ్చో చెప్తాను చూడండి. సో ఈ ఫంక్షన్ని ఇక్కడ కాల్ చేసేసామంటే అండి రిటర్న్ అండర్స్కోర్ లిస్ట్ అని చెప్పి ఇక్కడ కాల్ చేసామనుకోండి, చూడండి నేను ఎంటర్ చేస్తాను ఈక్వల్ టు ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది, ఇన్వాలిడ్ సైంటాక్స్. ఓ సారీ అండి, అగైన్ నేను మళ్ళీ తప్పు చేశాను, రిటర్న్ అనే తప్పు. ఓకే, రిటర్న్ నమ్ లిస్ట్. ఓకే, రన్ చేస్తున్నానండి. చూడండి ఇక్కడ నేను ఏముంది, ఎంటర్ ది కౌంట్ ఆఫ్ లిస్ట్ అందండి, 5 ఇచ్చాను, 5 టైమ్స్ వచ్చింది చూడండి. ఇది 1 2 3 4 5 చూసారా, లిస్ట్ వచ్చేసింది. సో అంటే మనం రాసిన ఫంక్షను సక్సెస్ అనమాట ఈ ఫంక్షను. సో ఇప్పుడు మనకి లిస్ట్ మన చేతిలో ఉందండి. ఇప్పుడు మనం దానికి యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో యావరేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇంకో ఫంక్షన్ రాసుకుందాము. సో డెఫ్ క్యాలిక్యులేట్ యావరేజ్ అని రాస్తున్నానండి. మనకు గుర్తుండడానికి ఏ నేమ్ అయినా తీసుకోవచ్చండి. మనకి ఏంటంటే ఫంక్షను ఇది అని తెలియడం కోసం మంచిగా పేర్లు పెట్టుకుంటే బాగుంటుందండి. అంటే మనకు అర్థమయ్యేలా పెట్టుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు ఈ ఫంక్షన్లో మనం లిస్ట్ తెచ్చుకోవాలండి ముందు ఈ ఫంక్షన్లోకి. అంటే పైన మనకి ఏదైతే రిటర్న్ అవుతుందో ఆ లిస్ట్ని ఇందులోకి తెచ్చుకోవాలి. సో దీనికి లిస్ట్ తెచ్చుకోవడానికి ఆ ఫంక్షన్ ఇక్కడ కాల్ చేసేస్తే ఆ లిస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో దీనికి ఒక నేమ్ పెట్టుకుంటున్నాను నేను, నమ్ ఈక్వల్ టు గెట్ అండర్స్కోర్ లిస్ట్. అండ్ ఇప్పుడు మనకి నమ్లోకి మనకు లిస్ట్ వచ్చేసిందంటే, సో నమ్లోకి లిస్ట్ వచ్చిన దాన్ని మళ్ళీ ఇక్కడ ఏం చేస్తానంటే ఒక నేమ్ తీసుకుంటానండి. ఆ నేమ్లో ఏం చేస్తానంటే ఇక్కడ లిస్ట్లో ఉన్న అన్నిటిని టోటల్ చేసేస్తానండి. సింపుల్ ఫంక్షన్ అండి, చూడండి ఇక్కడ టోటల్ చేసేస్తాను. టోటల్ అండర్స్కోర్ సమ్ అని ఒక పేరు పెట్టుకున్నాను. దాన్ని ఏం చేశాను, నమ్ అని పెట్టుకున్నాను కదండి లిస్ట్లో పేరు, సమ్ చేసేయమని చెప్పి. ఈజీ ఫంక్షన్ అండి ఇది, మనకి అందరికీ తెలిసిన ఫంక్షనే. సమ్ అంటే లిస్ట్లో ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్ యాడ్ అయిపోతాయండి. అంటే 1 + 2 + 3 + 4 + 5 అయిపోతాయి సింపుల్గా అనమాట. సో అది సింపుల్ ఫంక్షన్, సమ్ అనే ఫంక్షన్ అనమాట. సో ఓకే, ఇంకో వేరియబుల్ తీసుకుంటానండి. ఏంటంటే ఇప్పుడు నేను యాడ్ చేసినవి ఎన్ని నెంబర్స్ అనేది కావాలండి, అంటే లెంత్ కావాలన్నమాట. దానికి కూడా ఒక నేమ్ పెట్టుకుంటానండి. సో నమ్ అండర్స్కోర్ ఎలిమెంట్స్ ఈక్వల్ టు ఓకే లెన్ అనే ఫంక్షన్ తెలుసు కదండి, నమ్. సో ఇప్పుడు మన దగ్గరికి 2 వచ్చినాయి అండి. ఒకటి సమ్ ఆఫ్ లిస్ట్, అంటే లిస్ట్లో ఉన్న టోటల్ వచ్చింది. రెండోది ఏంటి వచ్చింది, సో మనకి లిస్ట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అనేది వచ్చింది. సో ఈ రెండింటిని బేస్ చేసుకుని మనం యావరేజ్ని క్యాలిక్యులేట్ చేయాలండి. ఓకే, యావరేజ్ అని ఒక నేమ్ పెట్టుకుని ఈక్వల్ టు టోటల్ సమ్ డివైడెడ్ బై నమ్ అండర్స్కోర్ ఎలిమెంట్స్. ఓకే అని ఇచ్చి రిటర్న్ యావరేజ్. ఓకే, సో ఇప్పుడు ఫంక్షన్ అయిపోయిందండి. సో మనం క్యాలిక్యులేట్ ఫంక్షన్ కూడా కంప్లీట్ చేసేసాం. సో సింపుల్గా టోటల్ సమ్ ఎంతైతే ఉందో లిస్ట్లో టోటల్ తీసుకున్నాము, ఆ టోటల్ డివైడెడ్ బై లెంత్ అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అది చేసాము, అంటే యావరేజ్ క్యాలిక్యులేట్ అయిపోతుంది, రిటర్న్ చేసేసాం మనం. ఇప్పుడు క్యాలిక్యులేట్ యావరేజ్లోకి రిటర్న్ వచ్చేసింది అనమాట, యావరేజ్ వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు ఆ యావరేజ్ని ప్రింట్ చేయాలండి. అంటే మనకి ఎంత అనేది యావరేజ్ని ప్రింట్ చేయాలన్నమాట. సో ప్రింట్ చేయడానికి కూడా ఒక ఫంక్షన్ రాసుకోవచ్చు మనం. రాసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అని అంటే, ఇన్ కేస్ లిస్ట్లో ఏవి ఎంటర్ చేయకపోతే, ఎందుకంటే ఇక్కడ మనం వ్యాలిడేషన్ రాసుకోలేదు కదండి. సో అందుకనే ట్రై రాద్దామండి. ట్రై ఫంక్షన్ రాస్తే ఒకవేళ యూజర్ కానీ లిస్ట్లో ఏమి ఎంటర్ చేయకపోతే లిస్ట్ ఈజ్ ఎంప్టీ అని ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఒక ట్రై రాద్దామండి. ఆ ట్రైని కూడా మనం ఒక ఫంక్షన్లో రాసుకోవచ్చు, రాసుకోకపోయినా పర్లేదు, కానీ క్లారిటీగా ఉంటుంది కాబట్టి ఒక ఫంక్షన్లో రాద్దాం. సో ఆ ఫంక్షన్ నేమ్ వచ్చి మెయిన్ అని పెట్టుకుందామండి. ఓకే, ట్రై యావరేజ్ ఈక్వల్ టు క్యాలిక్యులేట్ అండర్స్కోర్ మన ఫంక్షన్ నేమ్ పెడుతున్నాం చూసారా, ఆ ఫంక్షన్ అండి యావరేజ్. ఓకే, మన ఫంక్షన్ నేమ్ ఏం పెట్టామో ఆ ఫంక్షన్ని నేను యావరేజ్ అని ఒక పేరు తీసుకుని
ఆ పేరుతో దీన్ని కాల్ చేశానండి ఈ ఫంక్షన్ని. ఈ పైన మనం ఎలా ఫంక్షన్ కాల్ చేస్తామో అలాగే ఇక్కడ ఈ పైన ఫంక్షన్ చూసారండి, మనం ఇక్కడున్న ఫంక్షన్ ఏం చేసాము, ఈ ఫంక్షన్ని ఇందులో కాల్ చేశానండి నేను లిస్ట్ తెచ్చుకోవడం కోసం. ఇప్పుడు నాకు యావరేజ్ కావాలి కాబట్టి ఈ ఫంక్షన్ని ఈ ఫంక్షన్ని హైలైట్ చేసిన ఈ ఫంక్షన్ని నేను ఇందులో కాల్ చేసుకున్నానండి. దాని నేము యావరేజ్ అని పెట్టానండి. ఆల్రెడీ పైన యావరేజ్ ఇచ్చాను కాబట్టి రెండు ఒకటే నేమ్ అవుద్ది, కన్ఫ్యూజ్ అవుతారండి. సో ఏవిజీ అని పెడతానండి, ఏవిజీ. ఓకే, యావరేజ్. ఓకే, సో ఏవిజీ ఈజ్ ఈక్వల్ టు క్యాలిక్యులేట్ అండర్ స్కోర్ యావరేజ్ ఫంక్షన్ కాల్ చేశానండి. సో ఇప్పుడు ఫంక్షన్ కాల్ అయింది ట్రైలోకి. సో అంతా ఓకే అయితే, అంటే ఫంక్షన్ పర్ఫెక్ట్గా రన్ అయితే, సో మనకు ఒక ప్రింట్ ఇవ్వమని చెప్పేసి అంటున్నాం. ఏమని, యావరేజ్ నెంబర్ ఎంత. సో దానికి ఒక మెసేజ్ ఇద్దాము, యావరేజ్. ఓకే, అంటే మనం ఇచ్చిన వాటి అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది. ఓకే, సో దాన్ని ఇక్కడ ప్రింట్ చేయమని చెప్పేసి యావరేజ్ ఫంక్షన్ రాసేసానండి. సో నెక్స్ట్ ట్రైలో రాసామండి. ఇప్పుడు ఏమి ఎంటర్ చేయకపోతే దానికి కూడా ఒకటి రాసుకుందాం. సో ఎక్సెప్ట్ వాల్యూ యాడర్, ఓకే, ప్రింట్ ది లిస్ట్ ఈజ్ ఎంటీ. ఓకే, ఫైన్, అయిపోయిందండి. సో ఫంక్షన్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ కాల్ చేయాలి మనం ఇదంతా రన్ అవ్వాలి అంటే. సో మెయిన్ ఫంక్షన్ రన్ చేశానండి, కాల్ చేశాను. సో రన్ చేస్తున్నానండి ఇప్పుడు ఫంక్షన్ని. ఓకే, ఒక 5 ఇద్దాం ఫస్ట్. సో 1 2 3 4 5. ఓకే, యావరేజ్ క్యాలిక్యులేట్ అవ్వాలండి. రాంగ్ వచ్చింది. రీజన్ ఏంటంటే యావరేజ్ ఈజ్ నాట్ డిఫైన్, అంటే యావరేజ్ స్పెల్లింగ్ ఎక్కడో తప్పు రాశానేమో. ఈ యావరేజ్ ఒకసారి చూద్దామండి. రైట్ అండి, మనం ఏవిజీ ఇచ్చాము, యావరేజ్ కాదు ఇచ్చింది, ఏవిజీ ఇచ్చాము. నేను యావరేజ్ అని రాసేసాను ఫ్లోలో. సో ఇక్కడ చూడండి, నేమ్ని ఏవిజీ ఇచ్చాము, మనం అదే ఏవిజీని ఇక్కడ మనం రాయాలి. సో మళ్ళీ రన్ చేస్తున్నాను. సో 5 ఇస్తున్నానండి, 1 2 3 4 5. చూసారా, యావరేజ్ 3.0 వచ్చేసింది. ఓకే, అలా మనం ఎన్ని నెంబర్లు ఇస్తే అన్ని నెంబర్లు అండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇస్తున్నానండి, అంటే లిస్ట్ కౌంట్ 10 అనమాట, అంటే 10 నెంబర్స్ని ఎంటర్ చేయాలి లిస్ట్లో. సో 1 2 3 4 5 6 7 8 9. ఓకే, 10 కూడా ఇస్తున్నానండి. చూసారా, యావరేజ్ 5.5. అదండి. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. అదండి, నేను చెప్పాలనుకుంది చెప్పేశానండి. నాకు తెలియదు ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. బాయ్ అండి.